రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఏం బకాయిలు మేము గ్రామ పంచాయతీ సర్పంచులు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ అబద్ధాలే అని చెప్పి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారు పదే చెప్పినారు. కానీ ఈ రోజు పంచాయతీలకు సంబంధించి 1370 కోట్ల రూపాయల నిధులు వేస్తున్నామని చెప్పి విడుదల చేయండి. అంటే గతంలో ఎర్రబెల్లి దయాకర్ గారు చెప్పినటువంటి బకాయి లేదు అనేటువంటి మాట అబద్ధమని అనుకోవచ్చా? ఇప్పుడు విడుదల చేసినటువంటి నిధుల వల్ల ఏమైనా గత బకాయిలకు చెల్లించడానికి తప్ప మళ్ళీ రాబోయేటువంటి డెవలప్మెంట్ కి ఏమైనా ఉపయోగపడుతుంది? గ్రామ పంచాయతీలకు 3 రకాల నిధులు ఉంటాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నడుస్తుంది. వరుసగా 1వ ఆర్థిక సంఘం నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా 15వ ఆర్థిక సంఘం వరకు వాళ్ళు జనాభాను బట్టి అందులో ఎస్సీ జనాభా మామూలు జనాభా కలిపి నిధులు పంపిస్తున్నారు. అదొకటి. రెండోది దానికి సమానంగా ప్రణాళిక సంఘం, అదే నీతి ఆయోగ్ అంటారు కదా, దాని సిఫార్సుల మీద పంపిస్తున్న డబ్బును సమాంతరంగా మేము కూడా పంపిణీ పంపుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ప్రణాళిక సంఘం అధ్యక్షుడు దిక్కులేడు తెలంగాణలో ఇప్పటి వరకు. రాయశంగౌడ్ గారు అయిపోయిన తర్వాత, ఆయన పదవి కాలం అయిపోయిన తర్వాత ప్రణాళిక సంఘం సరిగ్గా లేదు, ఇక్కడ మనకు ఆర్థిక సంఘం సరిగ్గా లేదు. మనకు ఆర్థిక సంఘం, తెలంగాణ ఆర్థిక సంఘం నియమించబడలేదు. అయినా సరే ప్రతి 3 నెలలకోసారి మేము బకాయిలు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది, ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పిన మాట అబద్ధం అని అర్థమవుతుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా ఇప్పుడు మీకు ఈ 10,000 కోట్ల రూపాయలు వేస్తా, 1000 కోట్ల రూపాయలు వేస్తామంటున్నారు కదా, అంటే ఎక్కడి నుంచి వస్తున్నట్టు మరి? కనుక ఇప్పటిదాకా ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పిన మాట అబద్ధం వెళ్తుంది అని ఇప్పటికైనా సరే. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ అంటే నేను అనుకుంటున్నాను 4-5 వర్గాలు దూరం అయినాయి. దాన్ని దగ్గర చేసుకునే క్రమంలోనే ఇవాళ VRAల క్రమబద్ధీకరణ, మొన్నటిదాకా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఇట్లా 4-5 నిర్ణయాలు తీసుకున్నది. ఈ మధ్యనే నోటిఫికేషన్లు వరవడి మొదలైంది. ఎన్నికల లోపు అన్ని పనులు చేసి ఇక తర్వాత ఎన్నికలకి వెళదామనే ఒక ఆకాంక్ష, ఒక దుగ్ధ మనకు టిఆర్ఎస్ పార్టీలో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య ప్రభుత్వంలో కనపడుతుంది అనుకుంటున్నాను. ఏదైనా సరే ఇప్పటిదాకా జరిగిన పొరపాట్లను సవరించుకునే వీలు ఈ 6 నెలల్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పొరపాట్లు చాలా చేశారు. రెండోసారి ఎన్నికైన తర్వాత చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. మొదటిసారి ఎన్నికైనప్పుడు 5 ఏళ్లు ప్రతిపక్షాలు కూడా చాలా వెయిట్ అండ్ సీ అనుకున్నాయి. ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడే విమర్శలు మొదలు పెడితే బాగుండదు అనుకున్నారు. కానీ 5 ఏళ్ల తర్వాత రెండోసారి అంతకంటే అప్రాధికతమైన మెజారిటీతో ప్రజలు గెలిపిస్తే వారి ఆకాంక్షలను పక్కన పెట్టి ఇచ్చిన హామీలను, ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. అంటే అంటే ఎప్పటికి అయ్యేది ప్రస్తుతం అప్పటికి మాటలాడి అన్నట్టు ఎప్పటికప్పుడు ఎన్నికలు రాగానే, లేకుంటే ఏ ఉప ఎన్నికలు వచ్చినా అలవిగానే హామీలు ఇస్తూ ఆ హామీలు నెరవేర్చడంలో విఫలం అవుతుంది. అంటే కేసీఆర్ గారు తనకు తను యూటర్న్ తీసుకుంటున్నారు చాలా సార్లు. నిరుద్యోగులు ఎట్లా గుర్తిస్తాం, నిరుద్యోగ వృత్తి ఎట్లా ఇస్తాం, నిరుద్యోగులు అంటే ఎవడు అని మాట్లాడిన ఆయనే మరి నాగార్జున సార్ ఉప ఎన్నిక వచ్చే ఎవరికైనా నిరుద్యోగులకు 3,016 రూపాయలు వృత్తి ఇస్తా అన్నారు. మరి అప్పుడు ఆ సోయి లేదా? తెలంగాణ భాషలో చెప్పండి, సోయి ఉందా లేదా అని ముచ్చట వస్తున్నది. రెండోది ఏమవుతుందంటే మనకు కౌలుదారులను ఎట్లా గుర్తిస్తాము, టెనెంట్లను, మనకు ఇళ్లలో కిరాయికున్న వాళ్ళను టెనెంట్ అని సర్టిఫికెట్ ఇస్తున్నామా అని మాటన్నా ఆయనే మొన్నటి వరద సాయంలో కరీంనగర్, ఖమ్మము, వరంగల్ జిల్లాలో తిరుగుతున్నప్పుడు మరి కౌలుదారులకు కూడా ఇస్తా అన్నారు. ఇప్పటికీ దానికి అతిగతి లేదు. ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పట్టెదారులకే కాదు, ఎవరైతే పంట సాగు చేశారో కౌలుదారులకు కూడా ఇస్తా అని ఆయన స్వయంగా ప్రకటించి కూడా 2 నెలలు అయిపోయింది. అంటే మనకు మార్చిలో వచ్చినాయి ఈ అకాల వర్షాలు. మరి మార్చిలోనే ఆయన స్వయంగా ప్రగతి భవన్ విడిచిపెట్టి, ఫామ్ హౌస్ విడిచిపెట్టి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళారని సంతోషపడి, కానీ ఏమైంది, ఇచ్చిన హామీ ఇప్పటిదాకా నెరవేరలేదు. కనీసం ఇప్పటిదాకా ఆ నష్టం అంచనా వేయలేదు. వేసిన నష్టం ఎవరికి జరిగింది, రైతుకు జరిగింది, ఇప్పటిదాకా లెక్కలేదు. ఇంకొక పెద్ద పొరపాటు చేస్తున్నారు గ్రామీణ జనాభా. పంచాయతీరాజ్ వ్యవస్థను అట్లా దుర్మార్గంగా చేశారు. ఇవాళ VRAలను వేరే డిపార్ట్మెంట్లలో అడ్జస్ట్ చేస్తామంటే మరి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి ఒక్క వ్యక్తి అయినా ఉంటాడా లేడా అని సమస్య. పంచాయతీ రాజకీయమైంది, సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ. కానీ గ్రామానికి ఒక అధికారి వస్తే ఇప్పటిదాకా VRAలు బరిసి కట్ట పట్టుకొని నిలబడ్డారు. ఇప్పుడు VRAలు అందరినీ కూడా వేరే డిపార్ట్మెంట్ లోకి అమలు చేస్తే పంపితే మరి VRA లేని రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన కింది స్థాయి VROలను రద్దు చేశారు. VRAలు రద్దు చేస్తే మరి ఎవరు లింక్ అవుతారనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది.